నెలల్లో 50 సార్లు భారత్ మీద కాల్పులు జరిపిన పాక్ సేనలు ఇప్పుడు జనావాసాలని టార్గెట్ చేస్తున్నాయి. శాంతి ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఇప్పుడు పన్నుతున్న కుట్ర ఏంటి? మరోసారి భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటోంది. పాక్ సేనలు దూకుడుగా తమ కరకు తుపాకులకు పని చెబుతుంటే భారత సేనలు వాటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క రక్షణ మంత్రి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినా రాత్రంతా పాక్ వైపు నుంచి మోర్టార్లు తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. కుక్కతోక వంకరన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్కి బుద్ధి రాదు. గత చరిత్రల వరకు వెళ్లక్కర్లేదు. మోడీ సర్కారు పీఠమెక్కిన ఈ 4 నెలల్లోనే 90 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూటాలతో తూట్లు పొడిచింది. అంటే దాదాపు ప్రతి రోజు పాక్ సేనలు భారత్ మీద కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు భారత సేనల పోస్టుల మీద బంకర్ల మీద దొంగదాడులు చేసే పాక్ ఇప్పుడు జనావాసాల మీదకు తుపాకులు గురిపెట్టింది. గత వారం రోజుల్లో 14 సార్లు కాల్పులు జరిపింది. నేరం తాను చేసిన నెపాన్ని మాత్రం భారత వైపు నెట్టేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, తాము ఇరు దేశాల శాంతికే పాటుపడుతున్నామని, తమ వైపు నుంచి తప్పుంటే సరిదిద్దుకుంటామని నంగనాచి కబుర్లు చెబుతోంది. ఇన్నిసార్లు పాక్ సేనలు కాల్పులకు తెగబడుతుంటే భారత సేనలు వాటిని తిప్పికొడుతున్నాయి. కానీ మధ్యలో సరిహద్దుల్లో జనం మాత్రం అన్యాయమైపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీళ్ల ఆవేదన వెనుక పాక్ దురాగతాలున్నాయి. ఈ నెత్తుటి చారికలకు పాక్ తూటాలే కారణం. ఎప్పుడు ఏ తూట ఎటు నుంచి దూసుకొస్తుందో తెలియదు. ఏ అర్ధరాత్రి ఏ మోర్టార్ తమ ఇంటిని ధ్వంసం చేస్తుందో తెలియదు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పెట్టుకుని సరిహద్దు గ్రామాల్లో ప్రజలు దినమొక యుగంలా గడుపుతున్నారు. ఓ పక్క కడుపులో ఆకలి, మరో పక్క ప్రాణభయం. మొత్తంగా వాళ్ల జీవితాల్ని నిత్య నరకంగా మార్చేసింది పాకిస్తాన్. జమ్మూ, పూంచ్ సెక్టార్లలో బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. రాత్రివేళ ఆదమరిచి నిద్రపోతున్న సామాన్యుల్ని రాక్షసంగా పొట్టన పెట్టుకుంటోంది. పాక్ దురాగతాలకు 5 రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో భారతీయులతో పాటు భారత సేనలు కూడా మృత్యువాత పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, ఆర్మీ క్యాంపులకు తరలిస్తున్నారు. కాశ్మీర్ ఇష్యూ ఒకటి, బంగ్లాదేశ్ విడిపోవడం అన్నది ఒకటి, వాళ్ళ దేశాన్నే భారతదేశం 2గా స్ప్లిట్ చేసిందనేది ఒకటి. భారతదేశం ఎదుగుతుంది ప్రపంచ దృష్టిలో. భారతదేశము అన్ని విధాల ఎకనామిక్ కానీ ఫారిన్ వేరే విధంగా కూడా భారతదేశము అగ్రగామి దేశంగా తయారవుతుంది. అందుకని ఇవన్నీ పాకిస్తాన్ ఓర్వలేకపోతుంది. ఇప్పుడు ఎక్కువ చేయటం ఏంటంటే కాశ్మీర్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి డీస్టెబిలైజేషను, కోల్డ్ వార్ అనేది పాకిస్తాన్ ఒక ఎందుకంటే ఇంత పెద్ద దేశం మీద నిజంగా దండయాత్ర చేయడము, యుద్ధం చేయడం అనేది పాకిస్తాన్ అది లాస్ట్ రిసార్ట్ తీసుకుంటుంది. సో కోల్డ్ వార్ లాగానే అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటుంది. ఈ దాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల్లో భారత సేనలు కూడా అప్రమత్తమయ్యాయి. అయినా సరే పాక్ సేనలు కాల్పులు ఆపడం లేదు. తాజాగా సాంబా సెక్టర్లో 63 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ కాల్పులు జరిపింది. కానాచాక్, ఆర్నియా, పర్గావల్ సబ్ సెక్టార్లపైన మోటార్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో 200 కిలోమీటర్ల మేర ఉద్రిక్తత నెలకొంది. సైన్యము, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య నుండి ఈ సంబంధాలు, వీటన్నింటిలో భారత్తో వైరం అనేది వాళ్ళకు అవసరం అయిపోయింది. అందువల్ల రాజకీయ నాయకత్వం తన పట్టు పెంచుకోవాలనుకుంటే భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంది. అందుకే మీకు నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితిలో మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. మళ్ళీ చొరబాట్లు, వాస్తవాధీన రేఖ దగ్గర కవ్వింపులు, ఇవన్నీ కావటం పాకిస్తాన్లోని అంతర్గత పరిణామాలను తెలియజేస్తుంది. అందువల్ల భారతదేశం వాటి వల్ల ఆందోళన చెందడం కన్నా సరిహద్దులు పాకిస్తాన్ దుశ్చర్యలను ఏ విధమైన పద్ధతిలో వాళ్ళు మనపైన దుర్మార్గానికి పాల్పడితే అంతే గట్టిగా మనం సమాధానం చెప్పడమే పరిష్కారం అవుతుంది. 15 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధం తరువాత ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటి ఫలితంగా 2003లో భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చింది. ఆ ఒప్పందం మీద పాక్ సంతకమైతే చేసింది కానీ దానికి కట్టుబడి మాత్రం లేదు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు భారత్ మీద దాడులకు తెగబడింది. అయితే ఇన్నాళ్లు సైనిక శిబిరాల మీదే దాడులు చేసిన పాక్ సేనలు ఇప్పుడు జనావాసాల మీద దాడికి తెగబడుతున్నాయి. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గత వారం రోజులుగా పాక్ సేనలు ఇలాగే దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు 1-2 బుల్లెట్లతో తెగబడే పాక్ సేనలు ఇప్పుడు ఏకంగా గ్రెనేడ్లు, మోర్టార్లతో దాడులకు తెగబడడం చూస్తుంటే ఇదేదో అనుమానించాల్సిన విషయమే అంటున్నారు భద్రతా నిపుణులు. ప్రస్తుతం నిఘా వర్గాల సమాచారం మేరకు పాక్ కాల్పుల వెనుక పెద్ద కారణమే ఉందన్న విషయం అర్థమవుతోంది. పరిస్థితి చేదాటిపోతోందన్న తరుణంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి దాయాది దేశానికి గట్టి హెచ్చరికలే చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు కూడా జమ్మూలోనే మకాం వేశారు. జమ్మూ కాశ్మీర్లో అంగుళం కూడా వదులుకోబోమని, జమ్మూ పాక్లో అంతర్భాగమంటూ ఇటీవల బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యల్ని కూడా పరిగణనలోనికి తీసుకుని ఏదో జరగబోతోందన్న అంచనాకు వచ్చారు. పాక్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పాక్ కయ్యానికి కాలు దూవుతోందా? మరో కార్గిల్ తప్పదా? బ్రేక్ తర్వాత చూద్దాం.